Hi friends, dear students, my name is K. Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center, Hyderabad and Nalgonda. Dear students, I am also an arithmetic, reasoning and pure maths faculty. I am working from last 15 years onwards. Dear students, you know that the Avanigadda Coaching Center giving coaching from last 15 years onwards on Gurukula and DSC, TET and Group 2, Group 3, Group 4 and VRO, Panchayati Secretaries and national wide exams అయినటువంటి మరి banking examinations and RRB SSC examination ki from last 15 years onwards we are giving coaching from almost 1 lakh people have been trained and almost 20,000 people have been got selected in various sectors of both state and central examination లో విజేతలుగా నిలబడడం జరిగింది. అదే ఇన్స్పిరేషన్ తోని అదే డిసిప్లిన్ తోని అదే డెడికేషన్ తోని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి సీనియర్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో మరి గురుకుల అండ్ యాజ్ వెల్ యాజ్ డిఎస్సి అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి న్యూ బ్యాచెస్ అనేది మన హైదరాబాద్ అండ్ నల్గొండ బ్రాంచెస్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ అండ్ నల్గొండ అనే యూట్యూబ్ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరి రెగ్యులర్గా అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఫ్రీ వీడియోస్ అనేది ఆల్ ఎగ్జామినేషన్స్ మీద మీరు వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ అండ్ నల్గొండ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మరి అర్థమెటిక్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతానికి సంబంధించినటువంటి చాప్టర్కి సంబంధించిన బేసిక్ క్లాస్ నుంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో మేము అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోస్ అన్నిటిని చివరి వరకు చూసినట్టయితే డెఫినెట్లీ మీకు ప్రాబ్లమ్ సొల్యూషన్ని విత్ ఇన్ సెకండ్స్లో వితౌట్ పుట్టింగ్ యువర్ పెన్ ఆన్ ద పేపర్ ఈజీ వే ఆఫ్ క్యాలిక్యులేషన్స్ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్లో అయినటువంటి ఎస్ఎస్సి ఆర్ఆర్బి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో లేటెస్ట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ఈజీ వే ఆఫ్ సొల్యూషన్తోనే ఆన్సర్స్ చేయడానికి నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, మరి రేషియో అండ్ ప్రపోర్షన్, దీన్నే తెలుగులో నిష్పత్తి అండ్ అనుపాతాలు అని చెప్పి అనడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, దీంట్లో భాగంగా మరి వాట్ ఈజ్ ఏ రేషియో, నిష్పత్తి అనగా ఏమిటి? ఒకే ప్రమాణాలు గల రెండు రాశుల మధ్యలో పోలికను భిన్న రూపంలో తెలియజేయడాన్ని నిష్పత్తి అంటారు. ద ఈక్వల్ యూనిట్స్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రేషియో. లెట్స్ సీ హియర్. ఏ ఈజ్ టు బి అని చెప్పి రాయాలి అంటే ఖచ్చితంగా ఏ అండ్ బికి ఖచ్చితంగా ఈక్వల్ యూనిట్స్ కలిగి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది కేజెస్లో ఉంటే బి కూడా ఖచ్చితంగా కేజెస్లో ఉండాలి. ఏ అనేది లీటర్స్లో ఉంటే ఖచ్చితంగా బి కూడా లీటర్స్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఏ బిలని వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ఈజ్ టు బి. మరి ఈ విధంగా ఒకే ప్రమాణాలు గల రెండు రాశుల మధ్యలో పోలికని ఏ విధంగా చూపిస్తారంట? భిన్న రూపంలో చూపిస్తారని చెప్పి అంటున్నారు. కాబట్టి ఏ ఈజ్ టు బి కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ బై బి. ఏ ఈజ్ టు బిని ఏ విధంగా రాసుకోవచ్చు? ఏ బై బిగా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఏమంటారంటే ఇన్ ఇంగ్లీష్ వీ కాల్ ఇట్ యాజ్ యాంటిసిడెంట్, బి ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? కాన్సిక్వెంట్. అండ్ దీంట్లో భాగంగా తెలుగులో యాంటిసిడెంట్ని పూర్వపదము అంటారు. అండ్ అదేవిధంగా కాన్సిక్వెంట్ వీ కాల్ ఇట్ యాజ్ పరపదము లేక ఉత్తర పదముగా భావించడం జరుగుతుంది. ద ఈక్వల్ యూనిట్స్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రేషియో వేర్ ఏ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటిసిడెంట్, బి ఈజ్ కాల్డ్ యాజ్ కాన్సిక్వెంట్. యాంటిసిడెంట్ని తెలుగులో పూర్వపదమని, కాన్సిక్వెంట్ని తెలుగులో పరపదము లేక మరి ఉత్తర పదముగా మనం చెప్పడం జరుగుతుంది. దీంట్లో భాగంగా దెర్ ఆర్ సమ్ మోర్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద రేషియో. లెట్స్ సీ హియర్. ద ఫస్ట్ కాన్సెప్ట్ బికమ్స్ ఏ ఈజ్ టు బిని బి ఈజ్ టు ఏగా రాసుకోవచ్చా? దట్ ఈస్ ద క్వశ్చన్ దట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఏ ఈజ్ టు బిని బి ఈజ్ టు ఏగా రాసుకోవచ్చా అంటే ఎస్, వీ కెన్ రైట్ ఇట్ ఓన్లీ ఇన్ వన్ కేస్ ఇట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈక్వల్ టు బి ఓన్లీ. ఏ విలువ బి విలువ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు బి ఈజ్ టు ఏ. లెట్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 అండ్ బి ఈక్వల్ టు 2 అని చెప్పి మనం తీసుకున్నట్టయితే ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు దట్ ఈస్ 1:2. 1:2 ఈజ్ నథింగ్ బట్ వాట్?
దట్ ఈస్ నథింగ్ బట్ 1/2. అండ్ అదేవిధంగా B:A సార్ వస్తే B:A ఈజ్ నథింగ్ బట్ 2:1. 2:1 ఈజ్ నథింగ్ బట్ 2/1. 2/1 ఈజ్ నథింగ్ బట్ 2. ఇక్కడేమో 1/2 వచ్చింది, ఇక్కడేమో 2 వచ్చింది. కాబట్టి బోత్ ఆర్ నాట్ ఈక్వల్. బోత్ ఆన్సర్స్ ఆర్ నాట్ ఈక్వల్. దట్స్ వై A:B ఈజ్ నాట్ ఈక్వల్ టు B:A. ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే ఓన్లీ ఇన్ వన్ కేస్ ఇట్ ఈస్ పాసిబుల్, వెన్ ఎవర్ A ఈక్వల్ టు B ఓన్లీ. A విలువ B విలువ సమానమైనప్పుడు మాత్రమే A:B ఈక్వల్ టు B:A అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ కాన్సెప్ట్ ఈజ్ అవైలబుల్. రెగ్యులర్గా మనకి క్వశ్చన్స్లో భాగంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ వాట్ ఈజ్ A:B యొక్క ఇన్వర్స్ రేషియో ఎంత అని చెప్పి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మరి A:B యొక్క విలోమ నిష్పత్తి ఎంత అని చెప్పి అడగడం జరుగుతుంది. మరి వాట్ ఈజ్ అన్ ఇన్వర్స్ రేషియో? ఇన్వర్స్ రేషియో ఈజ్ నథింగ్ బట్ వాట్? లెట్స్ సీ హియర్. A యొక్క ఇన్వర్స్ 1/A అవుతుంది అండ్ B యొక్క ఇన్వర్స్ 1/B అవుతుంది. మరి Aకి Bకి LCM తీసుకుంటే దట్ ఈజ్ నథింగ్ బట్ AB LCMని రెండింటికి గనక మల్టిప్లై చేసినట్టయితే AA క్యాన్సిల్, BB క్యాన్సిల్ అయిపోతే దట్ ఈజ్ నథింగ్ బట్ B:A. దేర్ఫోర్ A:B యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? B:A. దాన్నే తెలుగులో ఏమంటారు? A:B యొక్క విలోమ నిష్పత్తిగా భావించడం జరుగుతుంది. మరి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా A:Bని B:A రాసుకోవడం జరుగుతుంది. మరి ఒకవేళ 3 వేరియబుల్స్ అండ్ 4 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎలానో చూద్దాం. లెట్స్ సీ హియర్. A:B:C యొక్క ఇన్వర్స్ రేషియో ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ విలోమ నిష్పత్తి ఎంత అని చెప్పి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇన్ దిస్ కేస్ ఆల్సో A యొక్క ఇన్వర్స్ 1/A అవుతుంది, B యొక్క ఇన్వర్స్ 1/B అవుతుంది, C యొక్క ఇన్వర్స్ 1/C అవుతుంది. Aకి Bకి Cకి LCM వచ్చేసి దట్ ఈస్ నథింగ్ బట్ ABCని మూడింటికి గనక మల్టిప్లై చేసినట్టయితే that is nothing but AA cancel, BB cancel and CC cancel. The final answer becomes what? BC is to AC is to AB గా భావించవలసి ఉంటుంది. Therefore, what is the inverse ratio of A is to B is to C is nothing but BC is to AC is to AB గా మనం తీసుకోవడం జరుగుతుంది. But whereas in competitive examination we need hard work approach తో కూడినటువంటి సొల్యూషన్ తో పాటు స్మార్ట్ వర్క్ గా గనక ఆలోచించినట్టయితే ఇదే సొల్యూషన్ని విత్ ఇన్ సెకండ్స్లో వితౌట్ పుట్టింగ్ యువర్ పెన్ ఆన్ ద పేపర్ ఈజీ వేలో మనం ఎలా చేస్తామో చూద్దాం. బై యూజింగ్ ద క్లోజింగ్ మెథడ్లో విత్ ఇన్ సెకండ్స్లో దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ హియర్. దట్ ఈజ్ A:B:C. దీని యొక్క ఇన్వర్స్ రేషియో విలోమ నిష్పత్తి ఎంత అంటే సింపుల్గా ఏని క్లోజ్ చేయండి దట్ ఈజ్ నథింగ్ బట్ BC అండ్ అదేవిధంగా Bని క్లోజ్ చేయండి దట్ ఈజ్ నథింగ్ బట్ AC, Cని క్లోజ్ చేయండి దట్ ఈజ్ నథింగ్ బట్ AB. దట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:Cగా తీసుకోవడం జరుగుతుంది. టుడే నవ్ ఏ కాంపిటేటివ్ అంటే టుడే ఈ రోజు ఉన్నటువంటి కాంపిటేటివ్ యుగంలో మనం విజేతగా నిలబడాలంటే డెఫినెట్లీ this type of approach is very very needed in order to get the time maintenance. Time maintenance is the main key to get the success in any competitive examination. That's why we should have to use these type of shortcuts to get more solutions in a less time లో ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి అప్రోచ్ని మనం ఖచ్చితంగా ఫాలో అప్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ A:B:C:D యొక్క ఇన్వర్స్ రేషియో ఎంత అని చెప్పి క్వశ్చన్ అడిగాడు అనుకోండి. హియర్ హౌ మెనీ వేరియబుల్స్ ఆర్ దేర్? టోటల్ 4 వేరియబుల్స్ ఆర్ దేర్. లెట్స్ సీ హియర్. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ A అంటే 1/A. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ B? 1/B. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ C? 1/C. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ D? 1/D. దట్ ఈస్ కాన్సెప్చువల్. వేర్ యాజ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బై యూజింగ్ క్లోజింగ్ మెథడ్ Aని క్లోజ్ చేయండి BCD, Bని క్లోజ్ చేయండి ACD అండ్ Cని క్లోజ్ చేయండి ABD అండ్ అదేవిధంగా Dని క్లోజ్ చేయండి ABC. దట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C:D గా భావించవలసి ఉంటుంది. జస్ట్ లైక్ దట్ 5, 6 ఎనీవే హౌ మెనీ వేరియబుల్స్ ఆర్ గివెన్ దట్ ఆన్సర్ షుడ్ బి వీ కెన్ గెట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బై యూజింగ్ ద క్లోజింగ్ మెథడ్ షార్ట్ కట్ ద్వారా విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఆన్సర్ రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. లెట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ బై నెంబర్స్. 2:3:4 ఒక ఇన్వర్స్ రేషియో ఎంత అని చెప్పి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అని చెప్పి క్వశ్చన్ అడిగితే లెట్స్ సీ హియర్. 2ని క్లోజ్ చేయండి 3 4 జా దట్ ఈస్ నథింగ్ బట్ 12. 3ని క్లోజ్ చేయండి 2 4 జా ఈజ్ 8 అండ్ 4ని క్లోజ్ చేయండి 2 3 జా 6. దేర్ ఫోర్ 2 3 జా
2 4 ja, 2 6 ja. Your answer becomes what? 6:4:3 is the answer. That is nothing but inverse ratio of 2:3:4. 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి 6:4:3 గా భావించడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మరి ఇక్కడ 3 కాకుండా 4 కనుక ఇచ్చినట్టయితే 3:2:1:4 అని చెప్పి ఇచ్చాడంటే వాట్ ఈస్ దట్ ఇన్వర్స్ రేషియో అని చెప్పి అడిగితే లెట్ సింపుల్ అగైన్ గో ఫర్ ద క్లోజింగ్ మెథడ్. 3 క్లోజ్ చేయండి, 2 1 ja 2, 2 4 ja 8. అండ్ అదేవిధంగా 2ని క్లోజ్ చేయండి, 3 1 ja 3, 3 4 ja 12. అండ్ అదేవిధంగా 1ని క్లోజ్ చేయండి, 3 2 ja 6, 6 4 ja 24. అండ్ అదేవిధంగా 4ని క్లోజ్ చేయండి, 3 2 ja 6, 6 1 ja 6. Therefore ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి 2 3 ja 2 12 ja 2 6 ja 2 4 ja. Therefore the final answer becomes 4:6:12:3 గా మనం ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3:2:1:4 గా భావించవలసి ఉంటుంది. These type of shortcuts are very needed nowadays in a competitive examination to get answer as early as possible. The student should have to know concept as well as a shortcut is also very needed. These type of shortcuts definitely will give a solutions as early as possible. And one more concept is the ratio value is always in least form. అంటే నిష్పత్తి విలువ ఎల్లప్పుడూ కూడా కనిష్ట రూపంలో ఉండవలెను. వాట్ ఈస్ దట్ లీస్ట్ ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఫర్ ఎగ్జాంపుల్ A:B = 4:6 అని ఇస్తే మరి ఇది లీస్ట్ ఫామ్లో ఉందా అంటే కనిష్ట రూపంలో ఉండాలి అంటే కండిషన్ ఏంటి అంటే ఆ ఇచ్చినటువంటి 4 6 అనేది మరే టేబుల్లో కూడా పోకుండా ఉంటే గనక అదే లీస్ట్ ఫామ్గా భావించవలసి ఉంటుంది. హియర్ లెట్స్ సీ హియర్ 2 2 ja 2 3 ja. Therefore the final answer becomes what? 2:3. So 4:6 యొక్క లీస్ట్ ఫామ్ ఏది అంటే ఏమని చెప్తాము? 2:3 గా చెప్పడం జరుగుతుంది. The least form of 4:6 is nothing but what? 2:3. The least form in the sense that two variables does not cancel in one table లో క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం లేకపోతే at that time that form of ratio is nothing but least form అని చెప్పడం జరుగుతుంది. Whenever you know the least form, in recent RRB examination he asked one question. RRB examination లో రీసెంట్ గా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నిష్పత్తి యొక్క కనిష్ట రూపములో ఉండే ఉమ్మడి కారణాంక విలువ ఏది అని క్వశ్చన్ అడిగాడు చూడు. దట్ ఈస్ నథింగ్ బట్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఇన్ ద లీస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ రేషియో ఈజ్ వాట్ అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. లెట్స్ సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ A:B = ఒక లీస్ట్ ఫార్మ్ తీసుకోండి, దట్ ఈస్ 2:3. ఈ 2:3 ఉండే లీస్ట్ కామన్ మల్టిపుల్ దట్ ఈస్ నథింగ్ బట్ 2 1 ja 3 1 ja అని తీసుకున్నట్టయితే మరి ఇంటూ 1 అనేది మాత్రమే పాసిబుల్ అయితే ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఆన్సర్ అగైన్ 2:3 రావాలి అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏది ఉంది అంటే 1 అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఉమ్మడి కారణాంకము కనిష్ట రూపంలో ఉన్నటువంటి నిష్పత్తిలో ఏది ఉంటుంది అంటే ఆ ఉమ్మడి కారణాంకం ఏదని చెప్పాలి? 1 అని చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ a little bit of conceptual question that has been asked previously in the RRB examination. So these concepts questions also asked from the basic level of questions నుంచి కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మరి రేషియో ఈజ్ నథింగ్ బట్ ద ఈక్వల్ యూనిట్స్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్. మరి వాట్ ఈజ్ ఎ ప్రపోర్షన్? మరి అనుపాతము అనగా ఏమిటి? రెండు నిష్పత్తుల సమానత్వాన్నే అనుపాతముగా మనం భావించవలసి ఉంటుంది. ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రపోర్షన్. లెట్స్ సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ A:B = C:D కనుక అయితే అప్పుడు ఆటోమేటిక్గా ABCDలు దేనిలో ఉన్నాయని చెప్తాము? అనుపాతంలో ఉన్నాయన్నట్టుగా చెప్తాం. ఇఫ్ A:B = C:D then ABCD are called in proportion. So that is the definition of a proportion. Whenever A:B = C:D then there exists a formula. What is that formula? తెలుగులో అయితే అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధముగా చెప్పడం జరుగుతుంది. In English we call it as the product of extreme values = product of middle values. That is nothing but extreme values అంటే చివరి విలువలు, మరి మిడిల్ వాల్యూస్ అంటే మధ్య విలువలు. That is nothing but A into
D equal to B into C. This is nothing but AD equal to BC. In English we call it as AD equal to BC, called as proportional theory formula. తెలుగులో దీనిని AD ఈక్వల్ టు BCని మరి అనుపాత నియమ సూత్రముగా మనం చెప్పడం జరుగుతుంది. వెన్ ఎవర్ A is to B equal to C is to D, automatically a product of extreme values equal to product of middle values, then there exists a formula A into D equal to B into C, that is nothing but AD equal to BC, that is called as a proportional theory formula. తెలుగులో దానిని అనుపాత నియమ సూత్రముగా మనం చెప్పడం జరుగుతుంది. మరి there are some more basic concepts are there in the ratio and proportion. Dear students, ఈ రోజు ఈ క్లాస్ లో కంప్లీట్ గా రేషియో అండ్ ప్రపోర్షన్ కి సంబంధించినటువంటి బేసికల్ కాన్సెప్ట్స్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క నిష్పత్తి అనుపాతము రేషియో ప్రపోర్షన్స్ మీద మరిన్ని వీడియోస్ మీకు నెక్స్ట్ లెవెల్లో మరి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 లాగా మరి ఆల్ మోడల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ఆస్క్ నాట్ ఓన్లీ ఇన్ స్టేట్ ఎగ్జామినేషన్స్ ఇన్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ అదే విధంగా సెంట్రల్ ఎగ్జామ్స్ అయినటువంటి SSC, RRB బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి లేటెస్ట్ మోడల్స్ అన్నిటిని కూడా మీకు వీడియోస్ రూపంలో, షార్ట్ కట్స్ రూపంలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి మన అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్తో మరొక కొత్త వీడియోతోని మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.